మమ్మీకి ఇష్టం 1 పార్ట్, డాడీకి ఇష్టం 1 పార్ట్, పింకీకి ఇష్టం 1 పార్ట్, అందరికి ఇష్టం 1 పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. నెల్లూరు నగరంలో గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు క్రైస్తవులు. సెయింట్ జోసెఫ్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. యేసుక్రీస్తును సిలువ వేసిన రోజునే గుడ్ ఫ్రైడేగా భక్తులు జరుపుకుంటారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు సిలువపై యేసు పలికిన 7 మాటలను ధ్యానించి ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం కీర్తనలు ఆలపిస్తూ సిలువను మోశారు. యేసు త్యాగాలను, ఆయన ప్రజలకు అందించిన సందేశాలను మత పెద్దలు భక్తులకు వివరించారు. చెడును తొలగించి మంచిని చేకూర్చడానికి క్రీస్తు రక్తం చిందించాడని బిషప్ ఎండి ప్రకాశం ఈ సందర్భంగా పేర్కొన్నారు. పలువురు ప్రముఖులు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. అటు వెనుక వారిని సమాధిని మోసి నిన్ను వెనకాసి వెళ్ళిపోయిరి. నీ మీద మూసియుండు రాతిని ముద్దు చేయుచున్నాను. ప్రేమించుటకును నాకు అనుగ్రహం భావించండి. మా యొక్క అప్పుకున్న వారిని మీరు మన్నించినట్లు ఆ అప్పులను మీరు మన్నించండి. వెనుకబడిన వారిని పరిశుద్ధ మరియు మా సర్వేశ్వర మాట యేసుక్రీస్తు నామమున ఈ పవిత్ర శుక్రవారం యొక్క శుభములు తెలియపరుస్తూ ఉన్నాము. ప్రభు మానవులందరి కోసం తన ప్రాణాలను సమర్పించారు. మానవులంగా మనం చేసిన తప్పిదాలకు, పాపాలకు తాను శిక్షను అనుభవించాడు. మనం చెల్లించవలసిన పరిహారాన్ని తాను చెల్లించాడు. మనము మరణించవలసి ఉండగా, మన పాపాలకు, మన దోషాలకు మనం మరణించవలసి ఉండగా, మన స్థానంలో మనకు బదులుగా ఆయన శిలువనెక్కి మరణించాడు. ఇదంతా ఆయనకు మన మీద ఉన్నటువంటి గొప్ప ప్రేమను, ఆయన యొక్క గొప్ప త్యాగాన్ని తెలియజేస్తూ ఉంది. ఇది ఎంత మాత్రం ఆయన యొక్క నిస్సహాయత కాదు, మన మీద ఉన్నటువంటి ప్రేమ. ఆయన ప్రేమ ఓడిపోలేదు. ఆయన 3వ నాడు తిరిగి సజీవుడుగా లేచి ఉన్నాడు. తనను నమ్మి విశ్వసించి జీవించువారు ఎన్నటికీ మరణించినను వారు ఎల్లప్పుడూ సజీవులుగా ఉంటారు అని ప్రభు వాగ్దానం చేసి ఉన్నారు. కావున ప్రభువును నమ్మి విశ్వసించి ఆయన మాటల ప్రకారం జీవిద్దాం. పరివర్తన కలిగి ఇటు లోక కళ్యాణం కోసం, మానవులందరి శ్రేయస్సు కోసం మనం జీవిద్దాం. జై హింద్. యేసుక్రీస్తు సిలువ మరణం పొందిన రోజు నిజంగా కూడా దీని ఒక బ్లాక్ డేగా పరిగణిస్తారు క్రైస్తవ సోదరులందరూ కూడా. ఈరోజు క్రైస్తవ సోదరులు కూడా ఎక్కువగా బ్లాక్ డ్రెస్ వేసుకునే దినం ఈరోజు. కానీ ప్రభువు మాత్రం ప్రేమ, దయ, కరుణ ఇవన్నీ కూడా నిజంగా కూడా ఆయన ఒక దైవ సమానులు, పూర్తిగా దేవుడు. ఎందుకంటే ఆయన ఎవరు కూడా ఎంత అంకిత భావంతో కొలుస్తారంటే, ఈరోజు మనం ఎగ్జాంపుల్గా క్రిస్మస్ చూస్తాం. అలాగే వాళ్ళ ఏ పండుగ చూసినా కూడా బ్రహ్మాండంగా జరుపుకుంటారు క్రైస్తవ సోదరులందరూ కూడా. ఈరోజు మీరు ఇక్కడ చూశారు ఎంతమంది వేలాదిగా జనాలు వస్తున్నారు. ప్రతి చర్చిల్లో కూడా మేము ఇప్పుడు 4-5 చర్చిలు తిరిగాం. ప్రతి చర్చిల్లో కూడా వేలాదిగా జనాలు వస్తున్నారు.